ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. 5వ రోజు కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే నేడు కవితను ఆమె తల్లి కల్వకుంట్ల శోభ కుమారుడు కలవనున్నారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి నిన్న కవిత పిఏలు రాజేష్, రోహిత్లను ఈడీ అధికారులు విచారించారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన ఫోన్లు లాక్ తీయించి అందులో నుండి సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. 5వ రోజు కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే నేడు కవితను ఆమె తల్లి కల్వకుంట్ల శోభ కుమారుడు కలవనున్నారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి నిన్న కవిత పిఏలు రాజేష్, రోహిత్లను ఈడీ అధికారులు విచారించారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన ఫోన్లు లాక్ తీయించి అందులో నుండి సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈడీ 4వ రోజు విచారణకు సంబంధించి ఇప్పటికే కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. తన కుటుంబ సభ్యులను కుటుంబ వ్యక్తులందరినీ కూడా అనుమతించే విధంగా వ్యవహరించాలి, ఎక్కడ కూడా కవితను కలవకుండా ఆ ఆంక్షలు పెట్టకండి అంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు కవిత తల్లి శోభతో పాటు కవిత తనయుడు ఇద్దరు కూడా ఈరోజు ఢిల్లీకి బయలుదేరి ఈ విచారణ ముగిసిన తర్వాత కవితను మొదటి నుంచి ఈడీ అధికారులు కవిత పైన తీవ్ర అభియోగాలు మోపారు. కవిత ఇచ్చినటువంటి మొబైల్ ఫోన్స్ అన్ని కూడా డాటా ఎరేజ్ చేసి ఫోన్ ని ఫార్మాట్ చేసి ఇచ్చింది. ఈడీ అధికారులు కార్యాలయానికి సమర్పించాలంటూ కూడా అడిగినటువంటి 10 రోజుల ముందే కవిత ఇదంతా కూడా డిస్ట్రాయ్ చేసి ఏ ఆధారాలు ఆచూకీ ఆనవాళ్లు లేకుండా దాని ప్లాన్ ప్రకారంగానే మొబైల్స్ అంతా కూడా ఫార్మేట్ చేసింది. ఆ మొబైల్స్ ని తీసుకొచ్చి ఈడీ కార్యాలయానికి ఇచ్చింది. ఇదంతా కూడా సాక్ష్యాధారాలు దొరకకుండానే కవిత ప్రీ ప్లాన్డ్ గా వ్యవహరించింది అంటూ కూడా గతంలోనే ఈ విషయం కోర్టు దృష్టి కూడా తీసుకెళ్లింది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసింది. మొన్న ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు మళ్ళీ తన ఉపయోగిస్తున్నటువంటి మొబైల్ ని కూడా స్వాధీనం పట్టుకొని దాంతో డేటా అంతా కూడా పరిశీలిస్తా ఉన్నారు. దాంట్లో లిక్కర్ కేసుకి సంబంధించి వ్యక్తులతో కవిత సంభాషణలు జరిపినటువంటి కన్వర్సేషన్స్ కూడా ఈడీ అధికారులకు చిక్కినట్టుగా తెలుస్తుంది. అవన్నీ కూడా డేటాబేస్ ప్రింట్అవుట్ తీసి ఆ ప్రింట్అవుట్ ముందు పెట్టి ఇది ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది, ఈ మెసేజ్ పై మీ స్పందన ఏంటి, ఎందుకు మీరు లిక్కర్ కేసులో ఈ కన్వర్సేషన్స్ మాట్లాడాలనేది కూడా పూర్తి ఆధారాలతో సహా అన్ని వివరాలను కవిత ముందు పెట్టి ఈ రోజు 4వ రోజు ఈడీ అధికారులు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఈ 4 రోజుల నుంచి కుటుంబ సభ్యులు కోర్టు ఇచ్చినటువంటి పేర్ల ప్రకారంగానే ఆ ఆదేశాలు పాటిస్తూ న్యాయవాదులు, లీగల్ టీం, కుటుంబ సభ్యులందరూ కూడా కలిసే విధంగా కవితకు వెసులుబాటు కల్పించండి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం వస్తుంది. అదే రకంగా ఈడీ అధికారులు వ్యవహరించి కవితకు అందరితో ములాఖాత్ అయ్యేటువంటి అవకాశాన్ని అయితే కల్పిస్తా ఉన్నారు. 4వ రోజు విచారణ ముగిసిన తర్వాత ఈ 4వ రోజు జరిగినటువంటి విచారణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. మొన్న రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ లో 292 కోట్ల స్కామ్ జరిగింది. దాంట్లో 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి లిక్కర్ పాలసీ రూపకల్పన కోసం డబ్బులు లంచం రూపంలో అందజేశారు అంటూ మాత్రం ఈ అభియోగాలు మోపింది. 239 కోట్లకు సంబంధించి ఇప్పటికే 128 కోట్లు మొత్తం దేశవ్యాప్తంగా 500 చోట్ల తనిఖీలు చేసి ఈ కేసుకి సంబంధించి ఈ డబ్బులని రికవర్ చేశాము. వివిధ అకౌంట్స్ లో ఇంకా డబ్బులు అలాగే సీజ్ అయి ఉన్నాయి, అకౌంట్స్ అన్ని కూడా హోల్డ్ అయి ఉన్నాయి, వాటన్నిటిని కూడా రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత ఈడీ పైన ఉంది అంటూ కూడా ఆ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు 4వ రోజు కవిత విచారణకు సంబంధించి మొబైల్ ఫోన్ డేటా, మొబైల్ డిలీట్ చేయడము, మొబైల్ లో ఉన్నటువంటి డేటాను ఎరేజ్ చేసుకోవడము, సాక్ష్యాధారాలను తారుమారు చేయడము,
అది ఎంత రీట్రైవ్ చేసినా రాకుండా టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ డేటాను అంతా కూడా రిమూవ్ చేసుకుందనే అభియోగం పైన కవితను సుదీర్ఘంగా విచారణ చేపడతా ఉన్నారు బిందు. అలాగే రవితేజ, ముఖ్యంగా ఈ కేసులో కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఇవాళ ఈడీ ముందుకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. మరి నేపథ్యంలో మరి ఇద్దరిని కూడా ఒకేసారి విచారణకు ఈడీ అధికారులు చూస్తున్నారు. మరి ఇవాళ ఆయన విచారణకు వచ్చే అవకాశం ఉందా? మొదటి నుంచి స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత దీంతో కీలకంగా ఉన్నత హోదాలో ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి కూతురు, గతంలో వైసీపీలో పనిచేస్తున్నటువంటి మాగంట శ్రీనివాసు, అతని కొడుకు రాఘవ, వీరందరినీ కూడా ఒకే చోట విచారణ చేపట్టేటువంటి తీవ్ర ప్రయత్నాలు జరిపింది. కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది కస్టడీలో ఉన్నారు, కొంతమంది బెయిల్ పొంది ఆల్రెడీ విదేశాలు దాటి వెళ్లిపోయారు. వీళ్ళందరినీ కూడా ఒకే చోట విచారించాలనేది ఈడీ భావించింది, కానీ ఎక్కడ కూడా సాధ్యపడలేదు. అది సాధ్యపడనటువంటి సిచ్యువేషన్. కవిత అరెస్ట్ రోజు కూడా అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు అందజేసి పిలిపించేటువంటి టైంలోనే అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. అయినా మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో భాగంగా ఇన్వెస్టిగేషన్ కి సహకరించాల్సిందే అంటూ కూడా నోటీసులు జారీ చేయడంతో ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటి వరకు తనకు సుమారు 10కి పైగా నోటీసులు అందినా ఏ నోటీస్ కి తను అటెండ్ అవ్వలేదు, విచారణ ఎదుర్కోలేదు. ఈ రోజు కూడా అటెండ్ అవుతాడా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. అటెండ్ అయితే మాత్రం అటు కవితను ఇటు అరవింద్ కేజ్రీవాల్ ని ఇద్దరిని కూర్చోబెట్టి ఒకేసారి క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కవిత ఇచ్చినటువంటి 100 కోట్ల డబ్బు ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల సందర్భంగా ప్రచారానికి ఉపయోగించింది అనేది ఎన్ఫోర్స్మెంట్ అలిగేషన్. కాబట్టి ఇది లిక్కర్ పాలసీలో డబ్బులు తీసుకెళ్లి ఆ లంచం డబ్బులన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే దాంట్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఇప్పుడు గతంలో ఎమ్మెల్సీ ఎంపీగా పనిచేసి సీఎం కూతురుగా పొందినటువంటి కవితను కూడా ఒకే చోట ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరిని కూడా క్వశ్చన్ చేసి ఈ మొబైల్ ఫోన్ రికవరీ, డేటా తొలగింపు, రిమూవ్, ఆ తర్వాత 100 కోట్లకు సంబంధించినటువంటి డబ్బుల అంశంపై కూడా ఇద్దరిని కూర్చోబెట్టి అరవింద్ కేజ్రీవాల్ హాజరైతే మాత్రం విచారించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.